హాయ్, వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ గారు ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ బ్యానర్స్ ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో కొన్నిటికి మాత్రమే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఇక 100% సక్సెస్ రేట్ ఉన్న బ్యానర్స్ అయితే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందులో ఒకటి దుర్గా ఆర్ట్స్. ఆ సంస్థ ద్వారా తీసిన రెండో సినిమా హలో బ్రదర్. ఆ సినిమా రీసెంట్గా 30 years కంప్లీట్ చేసుకుంది. మరి 30 ఏళ్ల హలో బ్రదర్ గురించి, అలాగే దుర్గా ఆర్ట్స్లో వచ్చిన సినిమాల గురించి నారాయణ గారు ఏం చెప్తారనేది ఆయన మాటలో నిందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. దేనికి చెప్పాలి? అంటే మీ సెకండ్ సినిమా హలో బ్రదర్ సక్సెస్ఫుల్గా 30 years కంప్లీట్ చేసుకుంది. అంటే 30 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమాని మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి ఒక రీజన్ ఉంది. అంత సూపర్ హిట్ అయిన సినిమా అది. ఆడియన్స్ ఇప్పటికీ టీవీల్లో వచ్చిన, థియేటర్లో రిలీజ్ అయిన ఆదరణ అనేది దానికి ఎప్పుడు ఉంటూనే ఉంది. సో ఆ సినిమా 30 years కంప్లీట్ చేసుకోవటం, అలాగే మీ బ్యానర్లో తీసిన సినిమాలన్నీ సక్సెస్. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు దాదాపుగా సక్సెస్సే. సో ఇది నిజంగా ఒక అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. సో అందుకే మీకు కంగ్రాట్స్ చెప్పాను. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు 100% సక్సెస్ అంటే తీసినవి తక్కువ కాబట్టి 100% సక్సెస్ అనుకోవచ్చండి. అంటే రాశి కన్నా వాసి మిన్నా అన్నారు కదా సార్. తీసింది తక్కువే కానీ అది దాంట్లో కూడా క్లాస్, వి హావ్ గాట్ అవర్ ఓన్ బ్రాండ్ అనేది ఉంటుంది, ఐడెంటిటీ ఉందండి. కానీ మా ఆడియన్స్కి కానీ మాకు కానీ ఉన్న ఒకే ఒక బాధ ఏంటంటే మీ బ్యానర్లో 18 ఏళ్ళుగా సినిమా రాలేదు. సో అఫ్కోర్స్ త్వరలోనే ప్రపంచ స్థాయి సినిమాని మీ బ్యానర్ ద్వారా చూడబోతున్నాం అనుకోండి, అది వేరే విషయం. సో హలో బ్రదర్ విషయానికి వస్తే, మీ ఫస్ట్ సినిమా క్షణక్షణం అనేది ఒక క్లాసిక్. వేరే హలో బ్రదర్కి వస్తే కంప్లీట్ కాంట్రాస్ట్, ఫుల్ మాస్ ఎంటర్టైనర్. సో అసలు ఈ ప్రాజెక్ట్కి ఎలా బీజం పడింది? ప్రాజెక్ట్ అండి, మేము క్షణక్షణం తర్వాత ఈవీవి సత్యనారాయణ గారితో సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈవీవి సత్యనారాయణ గారు ఈ లైన్ చెప్పారండి. స్టార్టింగ్లో ఒక లైన్ లాగా చెప్పారు. అది మాకు నచ్చి నాగార్జున గారికి చెప్పటం, బాగుంటుంది ఇది డెవలప్ చేయమని అంటాం. తర్వాత మొత్తం డెవలప్ చేసింది వినిపించడం, ఒకేసారి అన్నీ ఓకే అయిపోయినాయండి. ఈయన చెప్పటం, మేము బాగుందని అంటాం, అలాగే నాగార్జున గారికి వినిపించడం. నాగార్జున గారు కూడా చాలా బాగుంది చేద్దాం, ఎందుకంటే దాంట్లో కొన్ని ఉన్నాయి. నాగార్జున గారు ఫస్ట్ టైం డ్యూయల్ రోల్, ఆయన కెరియర్లో ఎప్పుడు చేయలే. అంటే మీరు ముందు అనుకున్నప్పుడే డ్యూయల్ రోల్ అనుకున్నారు? ఫస్ట్ లైన్లోనే డ్యూయల్ రోల్. అంటే ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పటికి డ్యూయల్ రోల్ అప్పుడులో, ఇప్పుడైతే ఇంకా దాన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చు, బట్ అప్పుడు ఉన్న టెక్నాలజీకి సరిపడా చేయటం జరిగింది. ఓకే, స్టార్టింగే డ్యూయల్ రోల్ అనుకున్నామండి. ఓకే ఓకే. సో ప్రాజెక్ట్ అనుకున్నారు. సో ఇక సెట్స్కి వెళ్తున్నారు. హీరోయిన్లు అలాగే ఇతర ఆర్టిస్టుల ఎంపిక అనేది ఎలా జరిగింది? హీరోయిన్లు ఫస్ట్ సౌందర్య గారు ఆటోమేటిక్గా ఆమెని ఎంచుకున్నామండి, సెలెక్ట్ చేసాం. రమ్య కృష్ణ ఆ రోల్కి ఎవరు బాగుంటారా అని తర్జన భర్జన పడిన తర్వాత ఈవీ గారు కొంచెం ఫ్లాంబాయింట్గా ఉండాలి, అన్ని రకాలుగాను చేయాలంటే రమ్యకృష్ణ గారు అయితే బాగుంటారన్నారు. సో డెఫినెట్గా అందరం ఓకే. ఎక్కడ 1 or 2 చాయిసెస్ అనేది లేదండి, అనుకుంటాం ముందుకు వెళ్ళిపోయామండి. అది ఏం కాదు ఇంకొక ఆమె అయితే బాగుంటుంది అట్ట కూడా అనుకున్న చాయిసే లేదండి. ఆప్షన్స్ అనేవి లేదు, ఆప్షనే లేకుండా మేము అనుకున్న ఆర్టిస్టులతో చేసామండి. అండ్ ఆ సినిమాలో మీకు చూసే ఉంటారు, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, అవును, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఒక సాడ్ ఏంటంటే వాళ్ళల్లో ఇప్పుడు చాలామంది మనలో లేరు, ఇంక్లూడింగ్ డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్, దాంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ శ్రీహరి గారు, శరత్ బాబు గారు, మల్లికార్జున గారు, ఇలా అనుకుంటే ఒక 8-9 మంది వీఆర్ మిస్సింగ్. రాజనాల్ గారు వీఆర్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ దెమ్. యాక్చువల్గా రాజనాల్ గారి క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంటుంది సార్. అవునండి. సో ఈవీ గారి చాయిసేనండి. ఈవీ గారు ఈ క్యారెక్టర్ రాజనాల్ గారు, నిజంగా మేము రాజనాల్ గారిని మనం ఎప్పుడో చూసాం, మర్చిపోయారు. అవును, అట్లాంటిది రాజనాల్ గారు అయితే బాగుంటుందని ఈవీ గారే సజెస్ట్ చేశారు. ఆయనే టోటల్ అండి సినిమాకి.
ఈజ్ ద బ్యాక్ బోన్, కర్త క్రియ అన్ని ఈవి గారే. అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ విత్ అస్. వెరీ గుడ్ పర్సన్. హ్యావ్ ఎ వెరీ క్లోజ్ అసోసియేషన్ అండి ఆయనతోటి. డైరెక్ట్గా పరిచయం అయ్యారు, కానీ రాను రాను హలో బ్రదర్ తీసిన తర్వాత మేము మళ్ళీ ఇంకో సినిమా ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో పిల్లలు తీయటం, తర్వాత ఆయనతోటి ఉన్న ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడింది. ఆయన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మెలగటం. మంచి వ్యక్తి, ఎక్కడ పెద్ద డైరెక్టర్ అని ఈగో ఎక్కడ చూపెట్టలేదు, ఎప్పుడు లేదు కూడా ఆయనలో. డౌన్ టు ఎర్త్ ఉండేవారు. యాక్చువల్గా ఆయన సినిమా బడ్డెన్ చాలా వరకు మోస్తారు కూడా, డైరెక్టర్ అయిన చాలా అండి, మొత్తం ఆయనే చేస్తారండి. ఏ కష్టకాలు ఉన్నా ఆయనతో చెప్పుకుంటే అన్ని సాల్వ్ చేసేవారు. వెరీ గుడ్ పర్సన్ అండి, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ అయింది కదా సినిమా. అవునండి, ప్రియరాగాలి అన్నపూర్ణ స్టూడియోస్లో సాంగ్తో స్టార్ట్. మేము యాక్చువల్గా ఓపెనింగ్కి సెట్ కవరేజ్ కూడా వచ్చాం సాంగ్కి, దాంతో స్టార్ట్ అయింది. సార్ మ్యూజిక్, సార్ ఈ సినిమాకి సంబంధించి హైలైట్లో వన్ ఆఫ్ ది హైలైట్ అంటే డెఫినెట్గా మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఆల్ సాంగ్స్ సూపర్ హిట్. ఇక అందులో ప్రియరాగాలే కానివ్వండి, అలాగే కనిపెట్టరో కానివ్వండి, అవి రెండు అయితే ఫ్రంట్ లైన్లో ఉంటాయి. అలాగే అనుకోకుండా అండి మీరు చూస్తే చాలా సినిమాల్లో ఒక 3 పాటలు మంచి పడితే చాలా బాగా ఉన్నట్టు, దీంట్లో 6 పాటలు మంచి పాటలు పడ్డాయి. రాజ్కోటి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మాకు. అది కూడా చాలా మట్టుకు ఈవి గారే వాళ్ళతోటి మాట్లాడి సంప్రదించి నాకు ఇట్లా కావాలి అని చెప్పటం, అన్నీ అట్లా కలిసి వచ్చినాయండి. సో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు రాజ్కోటి గారు. ఇవాళకి ఇప్పుడు కూడా ఉన్న ఇవాళ ప్రజెంట్ డేస్లో కూడా సంగీతులకు వెళ్తా అంటే, కానీ మీరు అన్న కనిపెట్టరో పాట మస్ట్ అండ్ షుడ్ ప్లే చేస్తారు. సో అది ఇవాళకి వింటూ ఉంటాం. వెళ్ళినా అంటే ఎన్నేళ్ళు అయిపోయి 94 మేము తీసిన సినిమా, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత కూడా ఆ పాటలు వింటున్నాం అంటే ఎంతో కొంత వాటికి ఉన్న ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది. సార్ పర్టికులర్గా ఈ కన్నెపెట్టరో సాంగ్లో 3 హీరోయిన్లు పెట్టారు కదా, అది ఏంటి సార్? ఆడియన్స్ ఐ క్యాచింగ్ కోసమా, లేదంటే దానికి జస్ట్ సాంగ్ దీనికోసం అంటే తప్పితే వేరే ఇదేం లేదు. 3 హీరోయిన్లు అప్పుడులో జస్ట్ పాపులర్ అవుతున్నా, ఇంద్రజ గారు అందరూ. అలాగే కామెడీ సార్, ఈ సినిమాలో ఇంకా చెప్పుకోవాల్సిన వాటిల్లో కామెడీ, కోట శ్రీనివాసరావు మల్లికార్జునరావు గారి మధ్య ఉన్న కామెడీ కానీ, అలాగే కోట ఆలీ కామెడీ కానీ. అదే ఆలీది ఒక డైలాగ్ ఉంటుంది, మీకు ఎన్టీ రామారావు తెలుసా అని ఒక డైలాగు, ఫేమస్ డైలాగు. సో ఇవి అంటేనే ఇక ఆయన ఆస్థానంలోనే ఒక రచయితలు అందరూ ఉంటారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అనుకోండి. సో అది బాగా పేలింది యాక్చువల్గా. అవును, సినిమాలో మెయిన్ అన్నీ తెలియకుండా మేము ఊహించినవి కాదండి. తర్వాత అట్టా సందర్భాలను బట్టి వచ్చి, ఒకటి హీరో గారి డబుల్ రోల్, అలాగే ఈ క్యారెక్టర్స్ శ్రీహరి గారిది ఎంత బాగుంటుందండి, కామెడీ కూడా. ఆ రోజుల్లో శ్రీహరి గారు అది చేయటం అంటే ఎవరు ఊహించలా, అట్లా చేయగలుగుతారని. అలాంటిది చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. మీరు ఇంకా ఆలీ గారు, కోట గారు, మల్లికార్జున గారు వీళ్ళందరూ ఇంక రెగ్యులర్ ఇదే కాబట్టి అండి. బట్ శ్రీహరి గారు చాలామంది చూసి ఆశ్చర్యపోయారు, శ్రీహరి గారు ఇంత బాగా చేస్తారా అని. అది కూడా కామెడీ రోల్. అవును సార్. ఈ సినిమాలో డ్యూయల్ రోల్, జనరల్గా డ్యూయల్ రోల్ అనగానే ఈ బ్రదర్స్ పక్కనే ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అంటే ఒకళ్ళకి వచ్చిన ఫీలింగ్ ఇంకొకళ్ళకి చూపించడం అనేది ఆ మధ్య వచ్చిన సినిమాల్లో లేదు యాక్చువల్గా. ఇది అదొక కొత్త పాయింట్ నాకు తెలిసి. ఇది ఇంతకుముందు గతంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన అగ్గిపిడుగులో విఠలాచార్య గారు చూపించారు అలా. ఓకే, సేమ్ అదే ఫీలింగ్, వాళ్ళిద్దరులో వచ్చిన ఇన్నర్ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అవన్నీ ఇంకో క్యారెక్టర్లో రిఫ్లెక్ట్ అవ్వడం అనేది దాదాపు అది ఆ సినిమా వచ్చిన ఒక 30-40 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో చూపించారు మీరు. నియర్లీ 20 to 30 years తర్వాత చూపించారు ఈ సినిమాలో. ఎందుకంటే మిగతా సినిమాల్లో అది అలా ఉండదు, జనరల్ డ్యూయల్ రోల్ అంటే సరదాగా అలా వెళ్ళిపోతుంటుంది. కానీ బట్ అది ఒక కొత్త చాలా ప్లస్ అయిందండి అది. అవును, ఆ ఫీలింగ్స్. తర్వాత
రమ్యకృష్ణ గారు వీళ్ళ మధ్యన కన్ఫ్యూజను, అవును. ఒకళ్ళు అనుకుని ఒకళ్ళని, సో అవన్నీ బాగా వర్కౌట్ అయినాయండి. ఇట్ వాజ్ గుడ్ ఫిలిం అండి. ఫస్ట్లో అసలు చాలామంది ఇది నాగార్జున గారు చేయొచ్చా అన్నట్టు కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కామెడీ అని, అదే ఫుల్ ఎంటర్టైనర్ కామెడీ అని. బట్ ఆయనకి చెప్పుకోదగ్గ కెరియర్లో మంచి సినిమా అయింది. అవునా. ఎందుకు సార్ ఇంత కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ సినిమా తీయాలి అన్న దీనికి రావడానికి ఏమన్నా రీజన్ ఉందా? అంటే ఫస్ట్ సినిమా క్లాస్ సినిమా కావటం, అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేకపోవడం అట్లాంటిది ఏం లేదండి. బట్ స్టార్టింగ్ నుంచి టోటల్ ఈవి గారు కాన్సెప్ట్ అంతా ఒక కామెడీ ఎంటర్టైనర్ మీదనే. వైలెన్స్ కూడా ఎక్కువ ఉండదు, మీరు చూస్తే చాలా తక్కువ ఉంటుంది. మెయిన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనరేనండి. సో అది క్షణక్షణం తర్వాత చేయాలని అదేం లేదండి. మీరు అన్నట్టు క్షణక్షణం మెమొరబుల్ ఫిలిం ఫర్ అస్. దాంట్లో అసలు క్లాసికల్ మూవీ అండి, క్లాసికల్ మూవీ. వాళ్ళకి దాని గురించి ఈరోజు మనం సక్సెస్ఫుల్ సినిమా 100% సూపర్ హిట్ సినిమా హలో బ్రదర్ అని మనం చెప్పుకున్నా, బట్ క్షణం అనేది క్లాసిక్ అండి. ఈ రోజుకి టీవీలో వస్తుంటే మనం అతుక్కుపోయి చూస్తాం. అంటే అప్పుడు ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు వెళ్ళలేకపోయిందేమో, కానీ ఇప్పుడు మాత్రం ఆడియన్స్ టేస్ట్ కంటే అండి అది ఫస్ట్ ఇనిషియల్ రిలీజ్ కంటే రిలీజ్ బాగా ఆడింది. అవునవును. మెయిన్ ఏమైందంటే రామ్ గోపాల్ వర్మ గారి శివ తర్వాత ఆడియన్స్ ఆ తరహా సినిమా ఎక్స్పెక్ట్ చేశారు. సో అది కాకుండా ఇలా ఉండటంతో కొంత డిసప్పాయింట్ అయ్యారు. అక్కడ కొంచెం డ్రాబ్యాక్ వచ్చింది తప్పితే అండి, రాను ఇట్ పిక్డ్ అప్ వెల్. బట్ వాళ్ళకి ఇట్స్ ఎ మెమొరబుల్ ఫిలిం 100%. అందులో పాటలు కానీ ఆల్ సాంగ్స్ అందులో కూడా మంచి హిట్ సాంగ్స్. అవును. సో అన్ఫార్చునేట్ ఇందాక మనం అనుకున్నట్టు హలో బ్రదర్లో యాక్ట్ చేసిన చాలామంది దూరం అయ్యారు. అలాగే క్షణంలో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్ శ్రీదేవి గారు అనేది టైం అండి. ఎలా సార్, శ్రీదేవి గారే ఫస్ట్ చాయిసా క్షణంకి? ఎలా ఏమన్నా శ్రీదేవి గారితో సినిమా స్టార్ట్ అయింది. అవునా? అది మేము శ్రీదేవి గారితో ఫస్ట్ సినిమా తీద్దాం అన్న తర్వాత మిగతా అన్ని సెట్ అయ్యాయి. ఓకే. అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కాంబినేషన్ అనుకున్న తర్వాత లేదండి, శ్రీదేవి గారి ఫస్ట్, తర్వాత డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. అంటే అక్కడ చిన్న ఇదేంటంటే అండి, హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ అందరూ శ్రీదేవి గారి ఫ్యాన్స్. ఓకే. అందరూ ఆమె ఫ్యాన్సే. ఓకే. ఎలా సార్ అసలు మీ ఫీల్డ్కి సినిమాలకి సంబంధం లేదు, అసలు మీరు చదివిన చదువుకి మీరు చేపట్టిన ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధం లేదు, అసలు ఏది అనుకోకుండా అన్నీ జరిగిపోతున్నాయి. ఎలా మీ లైఫ్లో? నేను చదివింది మాత్రం మెడిసిన్ అండి. అవును. బట్ ప్రాక్టీస్ చేయలేదు. ప్లాన్ టు గో అబ్రాడ్, కానీ అనివార్య పరిస్థితుల వల్ల ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చి గాట్ ఇన్ టు కన్స్ట్రక్షన్. బట్ సినిమాలు అనేది ప్యాషన్ అండి. ఫ్రమ్ కాలేజ్ డేస్ నాకు సినిమా మీద ప్యాషన్ ఉండేది. సో మా ఫ్రెండ్స్ అందరూ అంటుండేవారు, నువ్వు డెఫినెట్గా సినిమా తీస్తావు అని. అప్పుడులోనే కాలేజ్లో, మెడికల్ కాలేజ్లోనే. జనరల్గా సినిమాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోయి ఆర్టిస్ట్ అవ్వాలనో లేదంటే ఏదో ఒక శాఖలో పనిచేయాలని అనుకుంటారు కదా, మరి మీకు ఎప్పుడు అనిపించలేదు? అలాంటిది ఏమన్నా సినిమా ప్రొడ్యూస్ చేయాలనేది మాత్రం ఉండేది. మీ సొంత ఊరు గుడ్లవల్లేరు కదా? గుడివాడ దగ్గర పెదగొన్నూరు అండి. పెదగొన్నూరు. మీ ఏరియా నుంచి చాలామంది సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. అసలు యాక్చువల్గా మా సొంత బావలే, మన ఏఎల్ కుమార్ గారు, మారుతి ప్రొడక్షన్స్ ఏఎల్ కుమార్ గారు, గోపాలకృష్ణ గారు, మా మేనత్ గారు అబ్బాయిలండి. వాళ్ళు రాఘవేంద్ర గారికి ఫస్ట్ టైం డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చింది ఏఎల్ కుమార్ గారు బాబుతో. సో మా ఫ్యామిలీ నుంచి ఉన్నారు, చాలామంది అటు నుంచి ఉన్నారు. సో అలా బట్ మెయిన్ అదే కాకుండా ఇన్హరెంట్ ప్యాషన్ ఉండేదండి. కాలేజ్ వాళ్ళు సినిమాలు మొదలుపెట్టిన నుంచే ఉండేది. ఓకే. బట్ మెల్లగా క్షణక్షణంతో చేయగలిగాం. బట్ లేట్గా ఎంట్రీ ఇచ్చారు. డేట్ అప్పటికి కన్స్ట్రక్షన్లో కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత
కన్స్ట్రక్షన్ ఇంచుమించు 1 year గ్యాప్లోనే చేశాం. ఓకే. గోపాల్ రెడ్డి గారు ముందు నుంచి పరిచయం అండి, ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్, అవును గోపాల్ కామన్ ఫ్రెండ్ సతీష్ గారు అని ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అండి. ఆయన ద్వారా గోపాల్ రెడ్డి గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన హైదరాబాద్ వస్తున్నప్పుడు కానీ బయట ఎక్కడన్నా లొకేషన్స్లో ఉన్నప్పుడు కానీ తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. ఓకే. సో అలా పరిచయం అయ్యారు. నేను శ్రీదేవి డేట్స్ గోపాల్ రెడ్డి గారు యాక్చువల్గా ఫస్ట్ ఆయన ప్రొడక్షన్ అంటే కొంచెం వెనకాడారు. ఆల్రెడీ ఒక సినిమా లేకుండా బాబాయ్ అబ్బాయి రైట్ అండి, అబ్బాయి తీసిన తర్వాత మళ్ళా ఇబ్బంది పడతామని అనుకుంటే కాదులేండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, డోంట్ వరీ అని చెప్పి. సో ఆయన్ని నిర్మాతగా బలవంతం చేసి దింపింది మీరేనట? నేను ఆయన ముందైతే నేను ఫ్రెండ్గా వాట్ ఎవర్ హెల్ప్ యూ వాంట్ ఐ విల్ డూ అన్నారు, కానీ నాతోటి కో ప్రొడ్యూసర్గా ఆయన అంత సుముఖంగా ఉండేవారు కాదు. బికాజ్ మీరు అన్న రీజన్, ఆల్రెడీ ఇబ్బంది పడ్డాం మనం కెరియర్లో అని. బట్ ఆయన కూడా ఒప్పుకున్నారు తర్వాత. సో ఆయన ఒప్పుకున్నారు, సినిమా తీశారు. ఆ సినిమా మంచి పేరు వచ్చింది, కానీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మీకు రిటర్న్స్ అనేవి లేవు. సో అప్పుడేమన్నా అన్నారా, ఇందుకే నేను వద్దన్నానని? లేదా, ఆయన ఎప్పుడు ఏ క్వశ్చన్ నన్ను అడగలేదండి. బట్ ఆయన కూడా లైబిలిటీ ఆయన మీద వేయాలనేది ఏ రోజు లేదు. అదేనండి, ఆయన అట్లా లేరండి అసలు. నన్ను ఏ రోజు ఏ క్వశ్చన్ అడగలేదు సినిమా ప్రొడక్షన్ గురించి. ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ టైంలో ఆయన కెమెరా చేసేవారు తప్పితే ప్రొడక్షన్లో ఆయన ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. ఆయన ఇంక్లూడింగ్ ఏదైనా డైరెక్టర్కి చెప్పాల్సిన, ఆయన చాలా సీనియర్ కెమెరామ్యాన్ కదండి, ఆయన ఏమన్నా డైరెక్టర్కి చెప్పాలనుకున్నా, కరెక్ట్గా లేదు ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నా, అది నాతోటి సంప్రదించి నా ద్వారా చెప్పించేవారు, కానీ ఆయన డైరెక్ట్గా ఏ రోజు చెప్పేవారు కాదు. ప్రొఫెషనల్ లాగా కెమెరా వర్క్, ఆయన కెమెరా తప్పితే ఇంటర్ఫియరెన్స్ ఎప్పుడు ఉండేది కాదు. బట్ మీ ఇద్దరు ప్రతిదీ ఎవ్రీడే కూర్చొని చర్చించుకుంటుండేవాళ్ళం. ఇంక్లూడింగ్ డైలాగ్స్ కూడా ఇవి బాగుంటాయి బాగోవు అని చెప్తే అవి మాకు లక్కీగా మేము పనిచేసిన డైరెక్టర్లు అందరూ, ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ గారితో సహా, మేము ఈ మార్పులు కావాలనుకున్నవి కానీ అందరూ చేసి పెట్టారు. సో వాళ్ళందరూ మా బ్యానర్ ఇంత సక్సెస్ అవటానికి అందరూ కారకులు. 100%. డెడికేషన్ ఉండబట్టే అంత సక్సెస్ వచ్చింది, దే క్రెడిట్ అండి. సో గోపాల్ రెడ్డి గారు మీ పార్ట్నర్గా ఉండటం మీకు ఎంతవరకు హెల్ప్ అయింది? డెఫినెట్గా అండి, ఒక సీనియర్ కెమెరామ్యాన్, ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్స్ తెలిసిన వ్యక్తి. నేను ఫస్ట్ టైం ఎంట్రీ క్షణక్షణంతో నాకు అవగాహన లేదు, దాంతోటే కదండి నేను ల్యాబ్కి వెళ్ళి ఆయన దగ్గర తెలుసుకుని ల్యాబ్కి వెళ్ళి అన్నీ నేర్చుకునేవాడిని అండి. సో 100% ఆయన హెల్ప్ చాలా ఉందండి. ఓకే. సో హలో బ్రదర్ హిట్, ఇమీడియట్గా సినిమా చేయాలి అన్నప్పుడు ఏంటి, మళ్ళా ఈవీ గారితోనే జర్నీ, మళ్ళీ ఈవీ గారితో హలో బ్రదర్ చేస్తున్నప్పుడు చేద్దామని అనుకుంటాం. తర్వాత ఇమీడియట్గా భాగ్యరాజా గారి దగ్గర ఒక లైన్ విన్నాను, బాగుంది అని చెప్పడంతో ఈవీ గారు నేను వెళ్ళి చెన్నైలో భాగ్యరాజా గారి లైన్ వినటం, బాగుందని వెంకటేష్ గారికి చెప్పటం, ఆయన చేద్దామని ముందుకు రావడంతో ఇంట్లో వెళ్ళాలి స్టార్ట్. ఓకే. సో అందులో సౌందర్యాన్ని హీరోయిన్గా తీసుకోవటం అనేది అంటే మీ బ్యానర్కి పర్మనెంట్ ఆర్టిస్ట్ అయిపోయింది ఆవిడ. ఆమె మాకు 3 సినిమాలు చేశారండి వరుసనే. హలో బ్రదర్, ఇంట్లో దొంగాటకి ది రోజు నో అదర్ చాయిస్ తిన్నారండి, ఆమెతోటి చేయాలని అనుకున్నాం. ఎందుకంటే క్యారెక్టర్ అట్లాంటిది, మేము ఎవరిని ఇంక వేరే వాళ్ళని ఎవరిని అనుకోలేదు కూడా. దొంగాటకి ఆమెతోటే చేద్దాం అనుకున్నాం, ఆమెతోటి చేసాం. సో ఇంట్లో ఇల్లాల ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? హలో బ్రదర్ 30 years అయిపోయిన తర్వాత ఇంట్లో ఇల్లాలకు వచ్చేవాళ్ళారు. గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఇంట్లో ఇల్లాలు. అది ఈవీ గారు మార్క్ సినిమా. అవును. అండ్ ఫ్యామిలీ అగైన్, మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మేము చేసినవన్నీ ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే మీరు చూస్తే. అవును, ఈవెన్ ఫస్ట్ క్షణం ఒకటి క్లాసిక్గా ఉంటుంది, దాని తర్వాత అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్సేనండి. నిన్నే ఇష్టపడ్డాను, దొంగాట, తర్వాత సంతోషం,
ఇంక్లూడింగ్ రాకీ ఎంటర్టైన్ అనలేను, బట్ సబ్జెక్ట్ అది ఫ్యామిలీకి సంబంధించిన ఇది, ఒక సిస్టర్ సెంటిమెంటు, సిస్టర్స్ లేడీస్ మీద అట్రాసిటీస్ మీద అది వంశీ గారు కథ చెప్పగానే అది చేద్దామని అనిపించింది. ఓకే సార్, సౌందర్యతో హ్యాట్రిక్ మూవీస్ తీశారు కదా, ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమె గురించి చెప్పండి, చాలా పద్ధతైన వ్యక్తి అండి, చాలా ప్రొఫెషనల్. ఎక్కడ మేము 3 సినిమాలు నేను తీసినప్పుడు ఎక్కడ ఆమె వల్ల మాకు ఇది అసౌకర్యం జరిగిందనేది ఎక్కడా లేదండి. ఇట్ వాజ్ వెరీ కోఆపరేటివ్, చాలా పద్ధతిగా ఉండేవారండి. సో అలాంటి ఆర్టిస్ట్ దూరం అవడం అనేది ఇండస్ట్రీకి తీరం లోటు అండి. చాలా మంచి ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టే కాదండి, ఆమె బిహేవియర్ కానీ ప్రొఫెషనలిజం చాలా ఇదిగా ఉండేది. పక్కగా ఆమె వర్క్ కానీ ఎక్కడ ఆమె వల్ల సినిమా ఒక డే వేస్ట్ అయిందని అట్లాంటిది ఎప్పుడూ లేదండి, 3 సినిమాల్లో లేదు. సో ఈవి గారితో 2వ సినిమా తీశారు, వరుసన 2 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎందుకు రిపీట్ కాలేదు? ఇవి అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ 2 సూపర్ హిట్లు ఇచ్చారు సార్. అలా అనుకుంటే మాకు ఇప్పుడు ఉన్న ఈ కెరియర్లో నాకు వెంకటేష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్, నాగార్జున గారు, బట్ నేను వాళ్ళిద్దరితో 2 సినిమాలు చేశాను. అదే చాలామంది అంటారు, ఇంకో ప్రొడ్యూసర్ అయితే చెరో 6 తీసేవారు వాళ్ళిద్దరితో. వర్కౌట్ అవ్వలేదు అంతేనండి. గో. బట్ ప్రయత్నాలు జరిగినాయి ఏమన్నా? ప్రయత్నాలు అంటే సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు చెప్పటం, అవి ఏమన్నా 1-2 అనుకునే కుదరలేదండి. ఇద్దరితోటి కుదరలేదు, నాగార్జున గారితో కుదరలేదు ఒక సబ్జెక్టు, వెంకటేష్ గారితో కుదరలేదు. తప్పితే మేమేదో కావాలని గ్యాప్ ఇవ్వటం అట్లాంటిది ఏమి లేదండి. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. సో కోటి గారిని, రాజ్ కోటి హలో బ్రదర్కి మ్యూజిక్, ఆ తర్వాత ఇంట్లో ఇళ్ళకి కోటి గారు, రాజుగారు లేరనుకోండి కోటి గారు ఇచ్చారు. వేరాజ్ ఆ నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి వేరే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, రమణి భరద్వాజ్, దొంగాటకి. అంటే బికాజ్ ఆఫ్ డైరెక్టర్ గారి వలన, లేదంటే డైరెక్టర్ గారి చాయిసెస్ కూడా ఉంటాయి కదండి, దానివల్ల. డైరెక్టర్ కోటి రామకృష్ణ గారితో చాలా సౌలభ్యం ఉంటుంది కదా, ఆయన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ చాలా ఇది అసలు ఎంత పాజిటివ్గా ఉంటారంటే వ్యక్తి. ఆయనతో ఉన్న సెట్లో కూడా అండి నవ్వుతూనే ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. ఆయన దొంగాట సినిమా డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత డైరెక్టర్ గారు మనం ఎక్కడో మిస్ అయ్యామంటే నన్ను రాత్రి 11 కూర్చోబెట్టుకుని 1 గంట ఆయన నోట్స్ రాసుకున్నారు, ఎక్కడెక్కడ మీ డౌట్స్ ఏంటి చెప్పండి అని. తర్వాత ఆయన 100 సినిమాలు చేసిన డైరెక్టరు, అంత పెద్ద డైరెక్టర్ ఎందుకు అయ్యారనే దానికి నిదర్శనం మనం చెప్పిన తర్వాత ఆయన అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ డబుల్ పాజిటివ్ వచ్చింది. రీ రికార్డింగ్కి వెళ్ళాలి, బట్ అప్పుడు ఆపి 10 రోజులు రీషూట్ చేసి రీఎడిటింగ్ చేసి 100 days సినిమా చేశారు ఆయన. గ్రేట్. సో దొంగాట తర్వాత సంతోషం, నాగార్జున గారితో మళ్ళీ హలో బ్రదర్ తర్వాత ప్రాజెక్టు. ఆ సినిమాకి కొత్త డైరెక్టర్ని దశరథ్ని పరిచయం చేశారు. సో ఏంటి సార్ ఇప్పుడు కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వాలనేది నాగార్జున గారి ఛాయిసా, లేదంటే మీరు సబ్జెక్ట్ విని నచ్చి? దశరథ్ గారు అసలు అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేయలేదండి. ఈ వాజ్ అన్ అసిస్టెంట్ రైటర్. ఓకే. ఫుల్ ఫ్లెజ్డ్ రైటర్ కూడా కాదు. ఆయన మాకు లైన్ చెప్పారు, లైన్ చెప్తే లైన్ బాగుంది అని చెప్పి మేము నాగార్జున గారికి చెప్పాం, ఇది బాగుంది డెవలప్ చేసి వినిపించండి అన్నారు. డెవలప్ చేసుకున్న తర్వాత వెళ్ళి మళ్ళా చెప్పిన తర్వాత ఓకే సబ్జెక్ట్ బాగుంది అన్నారు. దశరథ్ గారు ఆయన రైటర్గా ఆయన పని అయిపోయిందని ఆయన వెళ్ళిపోయారు. నేను గోపాల్ రెడ్డి గారు నాగార్జున గారితో మిగతా డిస్కషన్లో డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది బాబీ సినిమాకని డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఎందుకు ఈ కుర్రాడు చేయలేడా అన్నారు. ఓకే, ఆయన ఈ కుర్రాడు చేయలేడా అన్నారు. మీరు నమ్మరండి, నేను మాట్లాడి చెప్తానని చెప్పి వచ్చి దశరథ్ గారితో మీరు ఈ సినిమా డైరెక్ట్ చేయండి అంటే నాకు 10 రోజులు కనపడలేదు ఆయన. ఓకే, ఊళ్ళో లేడు, ఫోన్లు రాట్లా, ఎక్కడ ఉన్నాయంటే తెలియదు అంటున్నారు. ఆయన 10 days తర్వాత వచ్చాయండి. ఊరు వెళ్ళిపోయింది సార్, నాకు భయం వేసింది అన్నాడు ఆయన. ఓకే, ఊరు వెళ్ళిపోయాను, భయం వేసింది సార్ అన్నాడు. నువ్వు చెయ్యి, పక్కన గోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా,
ఎందుకంటే ఆయన ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినా కొంత అర్థం అవుతుంది, అది లేదు, ఆయన చేయలేదు, ఉన్నారు కదా అని చెప్పి ఆయనతోటి ఆ సినిమా చేయటం జరిగింది. ఈ సంతోషం వచ్చేటప్పటికి నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు హెల్ప్డ్ అస్ ఎ లాట్ ఇన్ దట్ ఫిలిం అండి. ఎలా అండి? ఆయన సబ్జెక్ట్లో కానీ కొన్ని చోట్ల దశరథ్ గారు స్టక్ అయిపోయిన సిచ్యువేషన్స్లో ఆయన దగ్గరికి వెళ్ళి మేము కూర్చుంటే ఆయన దాన్ని మళ్ళీ రీరైట్ చేసి మళ్ళీ ఇవ్వటం కానీ, ఆయన పొద్దున్న 5ంటికి వెళ్ళి లేపేవాడిని. ఆయన పంచగుట్ట రూమ్లో ఉండేవాడు ఆయన. నేను పొద్దున్న 5ంటికి వెళ్ళి సార్ ఇది టవల్దే అంటే పాప కూర్చుని రాసి ఈ హెల్ప్డ్ అస్ ఎ లాట్ అండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇంక్లూడింగ్ మేము సినిమా లెంత్ ఎక్కువైపోయింది, అది అయిపోయిన తర్వాత మేము చూసి చాలా లెంత్ ఉంది, మనం డైరెక్ట్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్ మనం గట్టిగా డైరెక్టర్ మీద ప్రెషర్ పెట్టేదానికంటే ఓ సీనియర్ మ్యాన్ చెప్తే ఆయనకి అర్థమవుతుందంటే త్రివిక్రమ్ గారు మొత్తం చూసి దశరథ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం తీసిన ప్రతి సీను మీద మనకు మమకారం ఉంటుంది, బట్ అంత లెంత్ చూసే జనాలకు ఓపిక ఉండాలి కదా ప్రేక్షకులకి, మరి ఆయనే సజెస్ట్ చేసి ఆయన చేయించారు. సో ఇన్ దట్ వే హీ హెల్ప్డ్ ఎ లాట్ సంతోషం సినిమాకి. ఇంకోటి కూడా అండి, సెంటిమెంట్ ఉంది ఇండస్ట్రీలో. ఏ కొత్త డైరెక్టర్కైనా కెమెరామ్యాన్గా గోపాల్ రెడ్డి గారు ఉంటే ఆ ఫస్ట్ సినిమా గోపాల్ గారి దగ్గర నుంచి ఉన్నాడు, అది గ్యారెంటీ హిట్ అనేది ఒక సెంటిమెంట్ ఉంది. అలా నెంబర్ ఆఫ్ ఉదంతాలు కూడా ఉన్నాయండి. ఆయన సీనియర్ కెమెరామ్యానే కాదండి, 115-120 సినిమాలు చేశారు ఆయన యాజ్ ఎ కెమెరామ్యాన్. హిందీ ఒక 15 సినిమాలు. ఇక్కడ ఆయనకి చివరి ఆయన శిష్యులందరూ ఇండస్ట్రీలో ఇప్పుడు అవునండి. అదే కాకుండా అండి ఆయనకి ఈవెన్ ఫస్ట్ సినిమాకి అటాచ్ చేశారు, చివరి సినిమాలో కూడా అదే జీలు ఎంతూజియాజంతో చేశారండి ఆయన. సీనియర్ కెమెరామ్యాన్ నేను వెళ్ళక్కర్లేదు, నేను పర్లేదులే అన్నట్టు కాకుండా చిన్నదానికి కూడా ఆయన వెళ్ళి చూసుకుని అంత ఎంతూజియాజం ఉండేదండి ఆయన. బాగా డెడికేటెడ్, ఫోకస్డ్ ఇది ఉందండి యాజ్ ఎ కెమెరామ్యాన్. ఇంకా బాగా ఓకే సార్. సంతోషంలో గ్రేసీ సింగ్ని తీసుకోవాలని ఆలోచన అవద్దండి? అనుకుని చేయటమేనండి మేము. అంటే అక్కడ దశరథ్ గారు కదండి ఎక్కువ, నేను గోపాల్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్. అంటే నాగార్జున గారు అప్పుడు లగాన్ హిట్ అవటం, అమ్మాయి ఆ రోల్కి సరిపోతుంది, ఫ్యామిలీ దీంట్లో పక్కాగా ఉంటుందని అనుకుంటాం. నాగార్జున గారికి చెప్తే బాగుంటుందని అట్లా వెళ్ళి గ్రేసీ సింగ్ని ఇచ్చేసి. అంటే మనం ఏమన్నా హిందీలో డబ్ చేస్తే ప్లస్ ఏం లేవు, ఏదైనా ఆర్టిస్టే తీసుకున్నాం అంతే. ఓకే. అసలు అప్పుడులో మన అంత హిందీలో అంత మార్కెట్ లేదు. అవునా, మన తెలుగు సినిమాలకి. అవునా సార్. మళ్ళా హలో బ్రదర్ దగ్గరికి వస్తాను. హలో బ్రదరు ఆ తర్వాత హిందీలో డబ్ చేశారు. హిందీలో డబ్ చేయలేదు సార్, మన డేవిడ్ ధవన్ గారు దాన్ని మన దగ్గర 100% మీరు చెప్పింది కరెక్టే. తమిళ్లో డబ్ చేశారు. అవునండి. హిందీలో రీమేక్ చేశారు, జుడ్వా అని చేశారు. ఆ తర్వాత దానికి మళ్ళా సీక్వెల్ కూడా చేశారు. మీరు చేయకపోయినా కూడా వాళ్ళు హిందీలో చేశారు. అక్కడ మంచి సక్సెస్ అయింది. సేమ్ కన్నడలో మళ్ళీ రీమేక్ చేశారు రవిచంద్ర గారితో. సో ఇన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళింది కదా. అంటే జనరల్గా ఒక ప్రొడ్యూసర్కి మనం తీసిన సినిమా మన లాంగ్వేజ్లో కాదు, అన్ని లాంగ్వేజ్లో కూడా సక్సెస్ అయింది అన్నప్పుడు ఉండే ఆనందం వేరు కదా. అవునండి. మీరు గమనిస్తే అండి మా క్షణక్షణం అప్పుడులో డబ్ చేశారండి హిందీలోకి. హలో బ్రదర్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని లాంగ్వేజ్ల్లో డబ్ చేయటం కానీ రీమేక్ చేయటం కానీ జరిగింది. ఇంట్లో ఇళ్ళని మా దగ్గర రైట్స్ తీసుకుని గర్వాలి బహార్వాలి అని అనిల్ కపూర్ గారితో హిందీలో తీశారు. తర్వాత దొంగ ఆట మేము మన కాజోలోను అజయ్ దేవగన్ తోటి ప్యార్తో హోనాహితా ఆ సినిమా సేమ్ సబ్జెక్ట్. ఓకే. రైట్స్ తీసుకోకుండా ఫ్రీ కాదండి, సైమల్టేనియస్గా వర్కౌట్ చేసాం. ఓకే ఓకే. సో 3-4 సినిమాలు హిందీలో కూడా వెళ్ళినాయి ఆ రోజుల్లో. అవునా. సంతోషం డబ్ చేసామండి. డబ్ చేశాం. సో వరుసన సక్సెస్లు ఇక ఆ రేంజ్లో నిజంగా దుర్గా ఆర్ట్స్లో అంటే ఏ టాప్ స్టార్ అయినా డేట్లు ఇవ్వటం అనేది గ్యారంటీ. మీరు వెళ్ళి సినిమా చేద్దామంటే
ఇవ్వము అనేవాళ్ళు ఉండరు. అయినా కూడా ఒక చిన్న సినిమా తీశారు, నిన్నే ఇష్టపడ్డానని. ఎందుకు? తరుణ్ తోటి చేద్దాం అనుకున్నామండి. అప్పుడు డైరెక్టర్ గారు ఆయన ఇప్పుడు మనలో లేరు, కొండా గారు. అవునవును. ఆయన సబ్జెక్ట్ చెప్పారు. దాన్ని బట్టి అది అమ్మంటే చెప్పగానే రోజారమణి గారు, తరుణ్ గారు బాగుంది చేద్దాం అంటాం. ఏది ప్లాన్డ్గా మనం పెద్ద హీరోనే చేయాలి, చిన్న హీరో, మెయిన్లీ వి వెంట్ ఆన్ సబ్జెక్ట్స్ అండి. సబ్జెక్ట్ బాగుంటే వెళ్దాం. మీరు చూసే ఉంటే మేము పెద్ద డైరెక్టర్ల దగ్గరికి ముందు వెళ్ళాం. ఈవి గారు తప్పితే పెద్ద డైరెక్టర్లు ఎవరు మా కోడి రామకృష్ణ గారు. బట్ మిగతా ఇప్పుడు దశరథ్ గారు కానీ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఎన్నుకున్న తర్వాతే మిగతా ఇదంతా జరిగిందండి. సబ్జెక్ట్ అనుకున్న తర్వాతే దానికి పెద్ద డైరెక్టర్ పట్టడం, లేదంటే చిన్న డైరెక్టర్లు అటాచ్ చేయటం. సో ఆ సినిమా ఒక విధంగా చెప్పాలంటే అంటే మీ బ్యానర్ రేంజ్కి కొంచెం తక్కువైన సినిమా, ఆశించినంత సక్సెస్ అవ్వలేదండి. ఫైనాన్షియల్గా ఓకేనా సార్? ఓకే అండి. ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన అన్ని సినిమాలు మీకు ఫైనాన్షియల్గా వైబుల్? అన్ని సినిమాలు ఫైనాన్షియల్గా వైబులేనండి. అన్ని క్షణక్షణం ఉంది మీరు అన్నట్టు ఫస్ట్ ఇనిషియల్లో కాకపోయినా తర్వాత చేయటం. బట్ ఎక్కడ నాకు సినీ ఫీల్డ్లో లాస్ అనేది లేదండి. లాస్ రాలేదు. ఎంత ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే అండి ఆల్ ఆర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. మాకు ఉన్న ఆనందం కూడా ఏంటంటే మేమే సక్సెస్ కాదండి, మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీ. ఓకే, అన్ని సినిమాలకి దట్ గివ్స్ మోర్ సాటిస్ఫాక్షన్. అంతే కదా. సో మన ద్వారా అందరూ హ్యాపీగా ఉన్నారంటే అది ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సార్, రాఖీకి వెళ్ళబోయే ముందు మీరు ఒక బిల్డర్, మీరు కట్టే బిల్డింగ్స్ కానీ అందంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే మీరు అనౌన్స్ చేసిన ఇమ్మీడియట్గా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతాయి. ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడానికి మీరు పడ్డ కష్టం ఏంటి? అది ఓవర్ ద టైం వచ్చేదండి. ఊరికనే వాడు ఒకరోజు రాదండి. ఓవర్ ద టైం మన ప్రవర్తన, మన ఇది చూసి అది జనాల్లోంచి రావాల్సిందే తప్పితే మనం చేసేది ఏం లేదు. సో మన ఇంటిగ్రిటీ, మన క్రెడిబిలిటీ, దాన్ని కాపాడుకుంటా జాగ్రత్తగా మీరు చూసే ఉంటారు. నా తర్వాత చాలామంది బిల్డర్స్ అయ్యారండి. వాళ్ళు నాకంటే చాలా ఎక్కువ బిల్డింగ్స్ కట్టారు. బట్ నేను నెవర్ వెంట్ ఆఫ్టర్ వాల్యూమ్స్ అండి. మనం చేసింది బాగుండాలి, బయట రోడ్డు మీద కనపడినా ఆప్యాయతగా పలకరించుకోవాలి. ఈయన దగ్గర ఎందుకు కొనుక్కున్నారా బాబు అనుకోకూడదు. అండ్ దట్ వాజ్ అవర్ మెయిన్ మోటివ్. యాక్చువల్లీ నేను అదే అడుగుదాం అనుకున్నా సార్. మీ ప్రాజెక్టులు అన్నీ సక్సెస్సే, కానీ ఏ రోజు బిగ్ రేంజ్ వెంచర్కి వెళ్ళలేదు, ఎందుకని? అది చెప్తున్నా కదండి, మన దీంట్లో ఓవర్ బర్డెన్ ఎప్పుడు అవ్వకూడదన్న ఫీలింగ్ అండి. సినిమా ఇండస్ట్రీలో అండి చాలామంది బిల్డర్లు, రియల్ ఎస్టేట్ పర్సన్స్ సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. జనరల్గా ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఇది కూడా ఒక వ్యాపారము, దీన్ని కూడా సక్రమంగా చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అని వచ్చినప్పుడు చెప్తారు. కానీ అలా వచ్చిన వాళ్ళలో నాకు తెలిసి ఇంత కాన్స్టెంట్గా ఇంత లాంగ్ పీరియడ్ మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళలో ఏ ప్రొడ్యూసరు లేడు. అంటే రియల్ ఎస్టేట్ కానీ బిల్డర్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చి ఇంత కెరియర్ ఉన్నవాళ్ళు లేరు. ఎందుకు? సినీ ఫీల్డ్లో అంటారు. సినిమా ఫీల్డ్ ఇది చెప్తున్నా కదండి. డెఫినెట్గా ఇందాక మీరు అన్నట్టు ఇట్స్ అ గుడ్ బిజినెస్. దానిని మనం వచ్చిన సినిమా ప్రొడ్యూసర్గా వచ్చి సినిమా తీయటం వరకు తీసి దాన్ని ఎంత బాగా రావాలని చూసుకోకుండా మిగతా గోల్లోకి వెళ్తేనే అన్నీ చెడిపోతాయండి. మనం సినిమా వరకు దాని పద్ధతిగా, నేను కన్స్ట్రక్షన్ కంపెనీ ఎట్టా రన్ చేస్తాను, సినిమా ప్రొడక్షన్ కూడా అట్టాగే రన్ చేస్తానండి. దేర్ ఇస్ నో సెకండ్ దీనికోసం అనేది. అంటే ఎక్కువ మంది ఆకర్షణలకు లోబడి వస్తున్నారు, దానివల్ల సక్సెస్ కాలేకపోతున్నారు. బట్ మీరు దీన్ని కూడా ఒక పక్కాగా ఇది కూడా ఒక వ్యాపారం అనే దీంతోనే చేస్తూ వెళ్తున్నారు. అందుకే ప్రతి ప్రొడ్యూసరు హిట్ సినిమా తీయాలని వస్తామండి. ఏ ప్రొడ్యూసరు ఫ్లాప్ సినిమా తీయాలని రారు. అవును. అంటే సినిమా హిట్ అవడానికి చాలా కారణాలు ఉంటాయండి, చాలా కలిసి రావాలి కూడా, ఇంక్లూడింగ్ లాస్ట్లో లక్ కూడా కలిసి రావాలి రిలీజ్ అప్పుడు కూడా. సో కేఎల్ నారాయణ గారికి లక్ శాతం ఎంత ఉంది? ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఫిలిం ప్రొడక్షన్ వరకు చూసుకుంటే బాగానే ఉన్నట్టు కదండి. పర్సంటేజ్ అండి.
అది మీరు చెప్పాలి. అంటే 100% సక్సెస్ ఉంది కాబట్టి లక్ పర్సంటేజ్ అనేది మీకు తెలియాలి. ఇప్పుడు అదే అండి, మన సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి అప్పుడు అంటే పోటీ situations సినిమాలు కానీ అన్నీ రిలీజ్ కలిసి డేట్స్ రావాలి. కానీ అవును. అన్నీ అండి. సరే ఒక్క లక్ ఒకటే కాదు ఐ మీన్ అందుకనే లాస్ట్ లక్ అన్న. లక్ అవునవును. లాస్ట్లో అన్నీ కలిసి రావాలనేది, ఆ లక్ కూడా కలిసి రావాలన్నదండి. లక్ ఒకటే ఉంటే ఏది సాధించలేమండి. సాధించలేము. మీరు అన్నట్టు మనం కష్టపడాలి. 100% లక్ ఉందనుకోండి, మీరు 18 yearsగా ఖాళీగా ఉంటారుగా. అది కరెక్ట్. మరి ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా, చేసేవాళ్ళు కదా. ఏది చేయకుండా మరి ఖాళీగా సినిమా రాకీత్రా సినిమా చేయలే. సార్ రాఖీ ఎన్టీఆర్ కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన సినిమా. సో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. రాకేష్ మళ్ళీ కృష్ణవంశీ గారు కథ చెప్పారండి, బాగుంది అనుకున్నాం. అప్పుడు బర్నింగ్ ఇష్యూ, అట్రాసిటీస్ ఆన్ ఉమెన్ మీద. అంటే తారక్ కూడా చెప్తే తారక్ కూడా నచ్చిందన్నారు. అండ్ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఫస్ట్ తారక్ గురి వెరీ డెడికేటెడ్ పర్సన్ అండి, అండ్ టాలెంటెడ్ పర్సన్. నో డౌట్. అది అసలు టాలెంట్ అంతా ఇంత ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాడు కదండి. అండ్ బాగా ఎమికబుల్గా, ఈజ్ ఆల్సో డైరెక్టర్స్ మ్యాన్. డైరెక్టర్ గారు ఎట్లా చెప్తే అట్లా చేసేవారు. కృష్ణవంశీ గారు మా క్షణక్షణంకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. సో ఆయన మాకు ముందు నుంచి పరిచయం ఉన్న వ్యక్తే. అంటే కృష్ణవంశీ గారు తను అనుకున్నదే చేస్తారు, ఎవరి మాట వినరు అంటారు కదా. అది లేదండి నా వరకు. అది ఐ డోంట్ అప్రూవ్ దట్ అండి. మేము చెప్పింది చేశారు. ఇక్కడ కూడా మేము కథలో కొంత ఇది ఉందండి, ఇది సరిగ్గా ఇది జెల్ అవ్వట్లేదు అంటే ఆయన కూడా షూటింగ్ ఆపేసి రీరైట్ చేసి మళ్ళీ షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆయన కృష్ణవంశీ గారికి ఆ పేరు మరి ఎందుకు వచ్చిందో నేను చేయలే. మా వరకు అయితే అది కరెక్ట్ కాదు. ఇంక్లూడింగ్ డైలాగ్స్తో సహా మేము ఈ డైలాగ్ బాగాలేదు సార్, ఇదన్నా కొంచెం చూడండి సార్ అంటే అది మార్చి చేయటం. సో టోటల్గా ఆయనకున్న నేమ్కి మా దగ్గర ఆయన చేసిన దానికి టోటల్గా విరుద్ధం అండి. ఆయన మిగతా డైరెక్టర్స్ లాగానే అన్నీ ఎక్కడ లేదు ఇట్టాగే ఉండాలి అని మాత్రం అనకుండానే చేశారు ఆయన. మేము చెప్పింది ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో కరెక్ట్ అనుకోండి, కరెక్ట్ చేసుకున్నాం. లేకపోతే మేము అర్థం చేసుకోవాలి అది కరెక్ట్ కాదు అనేది. ఎందుకంటే 100% మేము ఎప్పుడు రైట్ ఉండం కదా. అంతే కదా. కెన్ బి రైట్, వీ కెన్ బి రాంగ్. ఇట్స్ ఐడియా. అండ్ డెఫినెట్లీ డైరెక్టర్స్ చైల్డ్. అంతే. డైరెక్టర్ గారు దాన్ని ఎట్లా విజువలైజ్ చేశారనేది మనం చేయలేం, మనకు తెలియదు. సో ఆయన ఏ రోజు కాదు ఇట్టాగే చేయాలని అనలేదండి. ఆయనకున్న పేరుకు విరుద్ధంగానే ఉంది. ఓకే సార్, ఆ సినిమాలో రైల్వేస్ మీద ఒక డైలాగ్ ఉంది, లెంగ్తీ డైలాగ్. నిజంగా రైల్వే వాళ్ళు దాన్ని ప్రచారానికి వాడుకునేంత రేంజ్లో ఉంటుంది. అవునండి. అది ఇప్పటికీ ఆ సీన్ చూసినప్పుడల్లా అది అనిపిస్తూ ఉంటుంది. అది రైల్వేస్ మీద లెంతీ డైలాగ్ ఉందండి. ఇంకో లెంతీ డైలాగ్ మీరు చూస్తే తారక్ గారు కోర్ట్ సీన్ చెప్తారు. అది యాక్చువల్గా ప్రివ్యూ చూసి చిరంజీవి గారు కూడా ఇలా ఎవరో చెప్పలేమన్నారు ఆ రోజుల్లోనే. సో అంత బాగా సో తారక్ గారి డైలాగ్స్ గురించి మనం చెప్పక్కర్లేదు, ఆయన ఉన్న టాలెంట్. సార్ ఆ సినిమా మేకింగ్ టైంలో అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు ఉండేవి. బట్ సినిమా హిట్, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్కి ఎందుకు వెళ్ళలేకపోయింది? అది మెయిన్ అండి. అట్రాసిటీస్ ఆన్ ఉమెన్ మీద కొంత లిమిటెడ్ సబ్జెక్ట్ అయిపోయింది ఆ రోజున. సేమ్ అది తారక్ మీద ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఇక్కడ కొంతవరకు అక్కడే చుట్టూ తిరుగుతూ ఉండటంతో మేబీ అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది ఆ సినిమా, ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్. అంటే మీరు నిర్మాతలుగా మీరు చెప్పలేకపోవచ్చు అండి, బట్ ఆడియన్స్లో కూడా కొంచెం అప్పట్లో కొంచెం తారక్ బొద్దుగా ఉండటం కూడా కొంచెం మైనస్ అయిందన్న ఇది చెప్పలేకపోవచ్చు ఏంటండి. అది 100% ఉన్నది తారక్ గారికి కూడా తెలుసు. దాని తర్వాతే ఆయన మళ్ళీ అంత జాగ్రత్త చూసి అయ్యారు. కొంత ఉందండి ఆ సినిమాలో. ఐ థింక్ ఆయన పీక్లో ఉన్నారు అప్పుడు. ఎందుకు సార్ రాఖీ రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, వరుసన సినిమాలు 7 సినిమాలు చేశారు, 7 సినిమాలు సక్సెస్ అయింది. ఆ తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది?
అఫ్కోర్స్ ఈ గ్యాప్ని మీరు ఆ గ్యాప్ అనే ఫీలింగ్ లేకుండా ఇవాళ ప్రపంచ స్థాయిలో సినిమా చేస్తున్నారు, అది వేరే విషయం. అంటే ఫిలిం టు బి హానెస్ట్ అది మేము ప్లాన్ చేసిన గ్యాప్ కాదండి. ఒకటి రెండు సినిమాలు అనుకుంటాం, అవి చివరి స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత అవి చేయలేకపోవటం, వేరియస్ రీజన్స్. తర్వాత ఈ సినిమా అనుకుంటాం, ఈ సినిమా అనుకున్న తర్వాత రాజమౌళి గారి ఒక్కొక్కటి బాహుబలి తర్వాత బాహుబలి 2 అట్టా RR అన్నీ అట్టా రావటం వల్ల ఆ సినిమా తర్వాత మనం చేద్దామని అనుకుంటంతో కొంత అసలు వేరే వాటి మీద దృష్టి కూడా పెట్టలేదు. సో మహేష్ గారు రాజమౌళి గారి కాంబినేషన్ అప్పుడే 18 years బ్యాకే ఫిక్స్ అయిపోయారు. 15 years బ్యాక్ ఫిక్స్ అయిపోయాం. సో ఆ 15 years తర్వాత అనుకున్న కాంబినేషన్నే ఇప్పుడు చేయటం అనేది నిజంగా ఇది ఒక రకంగా రికార్డ్ అనే చెప్పాలి. అంటే జనరల్గా అండి ఏ ఇండస్ట్రీలోనైనా ఒక స్టార్కి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 15 years తర్వాత ఆ స్టార్ సూపర్ రేంజ్లో ఉండటం, ఆ స్టార్తో సినిమా చేయటం, అలాగే ఆ డైరెక్టర్తో సినిమా చేయటం అనేది చాలా రేర్ ఇది కదా. ఇది మా అదృష్టం అండి. ఎందుకంటే నా అదృష్టం కంటే మెయిన్ రాజమౌళి గారిని మహేష్ గారి గురించి చెప్పాలి. వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి నాతో సినిమా చేద్దాం అన్నప్పటికీను ఇప్పటికీ వాళ్ళు చాలా పెద్ద రేంజ్కి వెళ్ళారు, రాజమౌళి గారు కానీ మహేష్ గారు కానీ. సో ఇద్దరు కట్టుబడి దుర్గా ఆర్ట్స్ బ్యానర్కి కేఎల్ నారాయణ సినిమా చేస్తున్నాను వాళ్ళు అనౌన్స్ చేశారు తప్పితే నేను వాళ్ళ వరకు అనౌన్స్ చేయలేదండి మేము చేస్తున్నానని వాళ్ళు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. డెఫినెట్గా నా మీద కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ ఇంటిగ్రిటీ వాటిని మెచ్చుకోవాలి. మీరు అందే పాయింట్ 15 ఏళ్ల తర్వాత కూడా సేమ్ బ్యానర్కి చేద్దాం, వాళ్ళకి వాళ్ళ నిర్మాతలకు కొరవలేరు. ఎందుకంటే రాజమౌళి గారికి ఈవెన్ హాలీవుడ్ బ్యానర్స్ దగ్గర నుంచి ఆఫర్స్ వచ్చినాయి, అయినా సరే ఆయన లేదు నేను కేఎల్ నారాయణ గారికి చేస్తున్నాను అని చెప్పారు ఆయన. సో ఆయన ఇంటిగ్రిటీకి డెడికేషన్కి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. సార్ మీరు ఇండస్ట్రీలో మీకు ఎంతోమంది డైరెక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు సొంతగా ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు, వాళ్ళకి రాజమౌళి గారికి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? అంటే నేను అందరితోటి వర్క్ చేయలేదు కదండి, నాకు పెద్ద మిగతా వర్కింగ్ స్టైల్ నాకు తెలియదు అందరి. బట్ ఏంది మాత్రం నేను చూసాను, ఆల్మోస్ట్ 6 months నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈజ్ వెరీ డెడికేటెడ్ మ్యాన్ అండి, ఫోకస్డ్. చిన్న దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసి పర్ఫెక్షన్ వచ్చేటట్టు చూస్తారు ఆయన. అండ్ ఆయనలో ఉన్న ఇంకొక గొప్పతనం నేను చాలా ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు వింటున్నారు, చాలా ఇన్నుంటారు, ఇది పెద్ద ప్రొడ్యూసర్కి రోల్ లేదు. అవును, ప్రొడ్యూసర్కి కథ కూడా పెద్ద చెప్పేవాళ్ళు, ప్రొడ్యూసర్లు క్యాషియర్లుగానే ఈయన దగ్గర అట్లా లేదండి. ఈయన ప్రతి చిన్నది డిస్కస్ చేస్తారు, ఎనీ డౌట్స్ ఉంటే చెప్పమంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే మనం ఇప్పుడే కరెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి మచ్ ఈజియర్, తర్వాత అయితే కష్టం ఉంటుందని. సో వెరీ ట్రాన్స్పరెంట్ ఆల్సో. నిజానికి ఆ రేంజ్లో ఉన్న డైరెక్టర్ మీతో అంత ఓపెన్గా డిస్కస్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. చాలా ట్రాన్స్పరెంట్ అండి అండ్ డౌన్ టు అర్త్. ఇవాళ మీరు అన్నట్టు చూస్తున్నాం కదండి, 1-2 చిన్న సినిమాలు హిట్ అయితేనే ఆ డైరెక్టర్లు వేరే గాలిలో ఎక్కడో ఉంటున్నారు. ఈయన చాలా సౌమ్యంగా చాలా అదే పద్ధతిలో ఈజ్ ఏ వర్కాలిక్. ఆయన గురించి ఇంకేం చెప్పలేను. ఈవెన్ మహేష్ గారు కూడా ఆ ప్రాజెక్ట్కి తగ్గట్టు తను మౌల్డ్ అవటం అండ్ ఏం డైరెక్టర్ గారు ఏం కావాలన్నా దానికి సిద్ధంగా ఉంటాం. ఆయన ఆల్రెడీ మన సినిమాలు ఇట్లా ఉంటుంది, ఇవన్నీ చేయాలంటే వాటికి ప్రిపేర్ అవటం. మహేష్ గారు కూడా చూసాం కదండి, ఈజ్ వెరీ డెడికేటెడ్ పర్సన్. ఆయన సినిమాలు, ఇల్లు, ఆయన జిమ్ము, మిగతా వేరే యావిగేషన్స్ చాలా తక్కువ. రీసెంట్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు కదా మహేష్ గారు, చిన్న చిన్న ఎపిసోడ్స్ కావాల్సిన తీసుకుంటున్నారు. నాట్ ఓన్లీ అట్లాంటివి చాలా ఉంటాయండి ఆయనకి, ఆయన ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అవునా, మాకు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఆఫ్రికన్ ఫారెస్ట్లో షూటింగ్ ఉంటుంది, ఆఫ్రికన్ బ్యాక్డ్రాప్లో ఆఫ్రికన్ బ్యాక్డ్రాప్లో ఉందండి.
ఇంకా వేరియస్ ఎపిసోడ్స్ ఉన్నాయండి. ఓకే. సో అన్నిటికీ వాటికి తగ్గట్టు లాస్ట్ మినిట్లో మనం ఆయనకి చెప్పి ఆయన ఇబ్బంది పడేదానికంటే ముందటి నుంచే వాటికి కావాల్సినవి ఏంటి, వాటికి కావాల్సిన ట్రైనింగ్ ఏంటి అని ఆయన తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు, తీసుకుంటున్నారు కూడా. ఓకే. ఓకే. ఈవెన్ మన ఫైటర్స్కి కూడా చేస్తాం. అవునండి, ఫైటర్స్ కూడా ముందే రిహార్సల్స్ లాగా చేసి ఒక కొరియన్ ఫైటర్స్ అండి, లేదంటే మన వాళ్ళు కొంతమంది వియట్నాం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఓకే. సో ఈయన డైరెక్టర్ గారు టూ ఫోకస్డ్ అండి. ప్రతిదీ పేపర్ మీద ఉంటుంది, ప్రతిదీ ఉంటుందండి పేపర్ మీద. ఆయన మైండ్లో ఉంది ప్రతిదీ. ఆయన మైండ్లో ఉంది, ప్రొడ్యూసర్ మైండ్లో కూడా ఇంజెక్ట్ అయిపోయింది. ఇక ఆర్టిస్టులు అంటే ఇక నరనారాన జీర్ణించుకోవాలి, ఎందుకంటే ఆయన అంత పర్ఫెక్ట్గా ఉంటాడు కాబట్టి. సో ఎప్పటి నుంచి ఉండొచ్చు అండి? ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి ఫ్లోర్స్ మీదకి వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. సో 1 year ముందు ప్రీ ప్రొడక్షన్, ఆల్మోస్ట్ 6 months అండి. 6 months. సో 2025 అనేది ఒక విధంగా ఐఫీస్టా అటు రాజమౌళి గారి ఫ్యాన్స్కి కానీ మహేష్ గారి ఫ్యాన్స్కి కానీ? హోప్స్ అండి, తప్పకుండా అండి. డెఫినెట్గా ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫిలిం. మంచి ఆయన తగ్గట్టుగానే ఆఫ్టర్ RRR ఆయన మీద ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. సబ్జెక్ట్ కూడా అంత బాగా వచ్చిందండి. నిజానికండి RRR తర్వాత ఆయన నుంచి వచ్చే సినిమా అంటే అసలు అన్ని వైపుల నుంచి అందరి కళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద ఉంటాయి. సో హైప్ ఉంటుంది. హైప్ ఎటు ఉంటుంది అంటే ఇక ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంటారు. డెఫినెట్గా అండి. అంటే జనరల్గా ఏమవుతుందంటే అండి, ఇంత సక్సెస్ ఉన్నప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని హైలైట్ చేయడానికి రెడీగా ఉంటారండి. సో అలాంటి వాటికి ఆయన ఎటు తావివ్వడు, అది వేరే విషయం. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ టు దట్ ఎక్స్పెక్టేషన్ హీ లివ్ ఇట్ అండి, లివ్ ఇట్ అంత ఇదిగా చేస్తున్నారు. సో 18 ఏళ్ల గ్యాప్ అనేది అసలు గ్యాపే కాదు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల. గ్యాప్ అనేవి అనుకోవట్లేదండి ఇండస్ట్రీ పరంగా గ్యాప్, బట్ ఇక్కడ మా వరకు మేము సినిమా చేయట్లేదనేది ఎక్కడ ఫీల్ అవ్వలేదు, నో రిగ్రెట్స్. అంతే కదా. ఇదేమో డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా అనుకున్నాం, ఇది అవుతుంది. ఇంకొకటి సార్, నేను అడగొచ్చో అడగలేదు తెలియదు, జనరల్గా ఏమవుతుందంటే RRR 500 కోట్ల ప్రాజెక్టు, రాజమౌళి గారు మహేష్ గారి కాంబినేషన్లో మీరు దిగిపోయే సినిమా నియర్లీ 1000 crores ప్రాజెక్ట్ అనేది బయట స్పెక్యులేషన్ ఉంది. అది ఎంతవరకు నిజం? మీరు అన్నమాట వాస్తవం అండి, స్పెక్యులేషన్ ఉంది. నన్ను కూడా చాలా మంది అడగటం జరిగింది, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా బడ్జెట్ అయితే మేము చేయలేదండి. అది బడ్జెటింగ్ చేసుకున్న తర్వాత ఎంత బడ్జెట్ అయినా మీకు ఇబ్బంది ఉండదు సార్. ఫార్ ద ప్రోడక్ట్, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ నీడ్స్, ఎంత అవసరమైతే అంత వీఆర్ రెడీ టు టేక్ ఇట్. గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు అడగగానే మా దగ్గరికి వచ్చి మెమరీస్ ఆఫ్ 30 years హలో బ్రదరు, అలాగే మీ బ్యానర్ గురించి, మీ సినిమాల గురించి, మహేష్ గారి ప్రాజెక్ట్ గురించి మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీరు అన్నట్టు 18 years గ్యాప్ అనేది అసలు గ్యాపే కాదు అనే రేంజ్లో ఈ సినిమా ఉండాలి. సో వరల్డ్ మొత్తం మళ్ళా ఉలిక్కి పడేలా ఈ సినిమా ఉండాలండి. డెఫినెట్గా అది ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఈ సినిమా గురించి మీకు RRR తర్వాత ఈయన తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళారు. 100%. అవును. సేమ్ అలాగే ఈ సినిమాతో కూడా దాన్ని పటిష్టం చేసేదట్టే ఉంటుందండి. వాళ్ళంతా మన తెలుగు సినిమా గురించి ఎదురు చూసే స్టేజ్కి తీసుకెళ్తారు అని మా గట్టి నమ్మకం ఉందండి, చేస్తారు. అంటే RRRకి నిజంగానే ఆస్కార్లో ఇప్పటివరకు మనకంటూ ఒక ఐడెంటిటీ లేదు. RRRతో అది వచ్చింది. RRRతో అటు ఆస్కార్ అవార్డు వచ్చింది, ఒక ఐడెంటిటీ వచ్చింది, మొత్తం టోటల్ వరల్డ్ సినిమా ఫోకస్ కూడా వచ్చేసింది. బట్ ఈ సినిమా తర్వాత మళ్ళీ డెఫినెట్గా ఆ రేంజ్లో అన్ని చోట్ల పోటీ అనేది అవార్డుల పరంగా కానీ రివార్డుల పరంగా కానీ పోటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. డెఫినెట్గా అండి. అయ్యే కాకుండా అండి, నేను నాకు అన్నది పాయింట్ మిస్ అయినట్టున్నా, అసలు మన తెలుగు సినిమా లెవెల్ని పెంచుతున్నారు. అవును. ఇప్పుడు మా సినిమానే కాదండి,
అవును, మిగతా బాహుబలి సినిమాలకు కూడా ఒక స్టేజ్, వరల్డ్ సినిమా దీంట్లో ఒక స్టేజ్ క్రియేట్ చేస్తున్నారు. అవును, RRRకి పోటీగా ఇతర హీరోలు యాక్ట్ చేసిన సినిమాలు ఇండియన్ స్థాయిని దాటి వెళ్తున్నాయి. వెళ్తున్నాయి కదండి. ఇప్పుడు బాహుబలితో ఫస్ట్ టైం పాన్ ఇండియా తీశారు ఆయన. అవును, అలా ఇవాళ మనకి మార్కెట్ పెరిగింది. ముందు ఎంతసేపు మన లిమిటెడ్ మార్కెట్ కదండి, అవును, మనకు బడ్జెట్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉండేవి. అవును, మనం హిందీ వాళ్ళతో కాంపీట్ చేయలేకపోయేవాళ్ళం. ఇవాళ మనం ఆల్మోస్ట్ హాలీవుడ్ దానితో కాంపీట్ చేసే స్టేజ్కి వెళ్తున్నాం. సో రాజమౌళి గారికి ఆ ఘనత దక్కుతుందండి. మన తెలుగు సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళి, తెలుగు సినిమానే, నాట్ ఈ ఫిలిం అని కాదు, అంతే కదా, తెలుగు సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళి అందరికీ బడ్జెట్స్ విషయంలో కానీ, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ ఇది కల్పించారు. ఓకే. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఏమన్నా మన దానికి పనిచేస్తున్నారు సార్? ప్రస్తుతం లేరండి, ఇంకా మిగతా అన్నీ చూసుకోవాలి. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు తెలుగు సినిమా స్థాయిని ఇప్పటివరకు ఆయన తన రీసెంట్ సినిమాల ద్వారా స్థాయిని పెంచారు. బట్ ఈ సినిమాతో ఇక హాలీవుడ్ మొత్తం బిత్తరపోవాలి, ఆ రేంజ్లో ఈ సినిమా ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, కేఎల్ నారాయణ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.